లక్ష్మీదేవిని రోజూ సాయంత్రం ఇలా పూజించండి. ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సూర్యాస్తమయం సమయంలో చేయవలసిన, చేయకూడని పనులు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వేదం అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆకలింపు చేసుకుంటే మన జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా గడిపేయొచ్చు. మంచి విషయాలు పాటించడం వల్ల మన కుటుంబంలో, జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయి. భగవంతుని ఆశీస్సులు పొందుతారు. వేదం చెప్పిన సారంలో కొన్నింటిని అయినా పాటిస్తే చాలు. కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. పురాణ గ్రంథాల్లో సంధ్యా సమయాన చేయకూడని పనులు కొన్ని వివరించారు. వాటిని సాయంత్రం పూట చేయకుండా ఉంటే మేలు కలుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం సమయంలో ఇంట్లోని తలుపులు మూయకూడదని పెద్దలు చెబుతారు. తెరిచే ఉంచాలంటారు. ఎన్ని తలుపులుంటే అన్నీ తెరవాలి. ధనలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది ఈ సమయంలోనేనట. అందుకే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే సాయంకాలం తలుపులు తెరిచి ఉంచాలట. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, వృద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఉదయం, సాయంత్రం తలుపులు తెరిచి ఉంచుకోవడం వల్ల గాలి, వెలుతురు మన ఇంట్లోకి వస్తాయి. సూర్యరశ్మి ప్రవేశిస్తే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. సాయంకాలం పూట సూదులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు లాంటివి ఇవ్వకూడదట. ఎవరి వద్ద నుంచి కూడా తీసుకోరాదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూలతలు, దుష్టశక్తులు ప్రవేశిస్తాయట. ఇంట్లోని వస్తువులను కూడా సాయంత్రం సమయంలో తొలగించరాదు. సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారం తీసుకోవడం ఆయుక్షీణానికి దారి తీస్తుందని చెబుతారు. మహాభారతంలో ఈ విషయానికి చెప్పారు. అలాగే సాయంత్రం వేళల్లో తులసిని తాకరాదు. వాస్తవానికి తులసికి సాయంత్రం పూట దీపం చూపిస్తే సరిపోతుందట. సూర్యాస్తమయ సమయాన ఆర్థిక లావాదేవీలు కూడా చేయొద్దని చెబుతారు. దాన ధర్మాలకు ఇది సమయం కాదు. ఉదయాన్నే చేసుకోవడం మంచిది. అదృష్ట దేవత ఇక్కడే. వెంటనే ఈ ఫోటో తెచ్చుకోండి. వాస్తుశాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. అనేక మంది ఆచరిస్తారు. మంచి ఫలితాలు పొందుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఎలాంటి చిత్రపటాలు పెట్టుకుంటే మంచి ఫలితాలొస్తాయో చాలా మంది వాస్తు పండితులు యూట్యూబ్ వేదికగా చెబుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో 7 గుర్రాల ఫోటోను ఉంచుకుంటే అత్యంత శుభప్రదమట. ఈ ఫోటోను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. చాలా మందికి 7 లక్కీ నంబర్ కూడా. ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వాస్తు ప్రకారం నిర్మించుకోవడంతో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. మరికొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అలంకరణకు అందంగా ఉండటంతో పాటు వాస్తు బలం చేకూరుతుంది. ఇలాంటిదే 7 గుర్రాల చిత్రపటం. పరుగెత్తే 7 గుర్రాలు ఉన్న పటం ఇంట్లో ఉంటే సకల శుభప్రదాయినిగా భావిస్తారు. 7 సంఖ్యలో చాలా విశిష్టతలున్నాయి. పెళ్లి సమయంలో 7 అడుగులు, ఆకాశంలో 7 రంగుల ఇంద్రధనస్సు, సప్త సముద్రాలు, సూర్య భగవానుడి రథంలో 7 గుర్రాలు, శనైశ్చరుని సంఖ్య, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఉండే కొండలు కూడా 7. ఇలా 7 సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంట్లో 7 గుర్రాల చిత్రపటాన్ని దక్షిణం వైపు గోడపై ఉంచుకోవాలి. చిత్రపటంలో గుర్రాలన్నీ ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. వాటిలో ముఖం ఇంటి వైపు, గుమ్మం వైపు ఉండరాదు. ఇంటి లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో ఉంచరాదు. వాస్తు ప్రకారమే ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగి సిరిసంపదలతో తులతూగుతారు. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. అలాగే ఇంటికి వాయువ్య దిశలో ఓ జత గుర్రాల విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంది. లక్ష్మీదేవిని
సిరి సంపదలకు అధిదేవత అంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై, తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ చేసే కొన్ని పనులు ఫలవంతంగా పరిగణించబడుతున్నాయి. కనుక ఎవరైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజూ సాయంత్రం ఈ పనులు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ చేయాల్సిన పనులు: తులసి పూజ చేయండి. హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు నివసిస్తారని నమ్మకం. అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది, పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని, ఆమె అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బు, ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదని కూడా నమ్ముతారు. కనుక ప్రతిరోజు సాయంత్రం తులసి పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. కర్పూరం వెలిగించడం: హిందూ మతంలో చేసే పూజలో కర్పూరం ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా అన్ని రకాల పూజలలో ఉపయోగించబడుతుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుందని నమ్ముతారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది. అందుకే సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఇల్లు అంతా చూపించండి. వెలుగుతున్న కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అందువల్ల ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు. ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని విశ్వాసం. కనుక ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.